ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఉదయం 11:30 చంద్రబాబు ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరబోతున్నారు. నిన్న ప్రధాని సహా 6 కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తొలుత ప్రధాని మోదీతో దాదాపు గంట పాటు సమావేశమయ్యారు ఏపీ సీఎం. రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని ప్రధానిని కోరారు చంద్రబాబు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదల అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా నిధులు అందేలా చూడాలని చంద్రబాబు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. మోదీతో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు చంద్రబాబు. కేంద్ర వార్షిక బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించారు. సత్వరమే నిధులు విడుదల జరిగేలా చూడాలని కోరారు. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కూడా కలిశారు చంద్రబాబు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా సమావేశమయ్యారు చంద్రబాబు. అమిత్ షా, నడ్డాతో భేటీలో రాజకీయ అంశాలపై చర్చించారు. ఇక అప్డేట్స్ కు సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధానంగా ఏ అంశాలపై ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది? అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర అభివృద్ధి పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అది అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల సాయం కానీ, అలాగే పోలవరం బాధ్యత తాము తీసుకుంటామని చెప్పడం కానీ, అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించడం, వీటన్నిటికి సంబంధించిన అంశాలను బడ్జెట్ లో ప్రస్తావించారు. సో ఈ బడ్జెట్ లో ప్రస్తావించిన అంశాలకు త్వరగా నిధులు విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, అలాగే జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ వీరందరినీ కలిసి కోరడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా ఇటు పోలవరం నిర్మాణానికి సంబంధించి ఈ సీజన్ లోనే నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 12,500 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కానీ, ఎట్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి కానీ డిజైన్లు త్వరితగతిన ఖరారు చేసి నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లయితే కనుక సీజన్ వేస్ట్ కాకుండా ఇలాగే పనులు వేగంగా అయ్యేందుకు త్వరగా 2029 కల్లా ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో దీనికి కేంద్ర కేబినెట్ అప్రూవల్ తెలపాల్సి ఉంది. సో వచ్చే కేబినెట్ లో కేంద్ర దీనికి అనుమతి తెలుపుతుంది అని చెప్పి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఇదే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకుని నిధులు విడుదల చేస్తే ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా ఉంటుంది, అలాగే ముఖ్యంగా ప్రాజెక్ట్ ఖర్చు కూడా పెరగకుండా ఉంటుంది అన్న అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంశాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సాయం చేస్తామని చెప్పి బడ్జెట్ లో ప్రకటించారు కాబట్టి సో ఆ సాయాన్ని త్వరగా ప్రకటించాలి అని చెప్పి కూడా ప్రధాని కోరడం జరిగింది. రాజధాని నిర్మాణ పనులు కానీ, రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన అంశాలని ప్రధానికి వివరించారు. సుదీర్ఘంగా గంట పాటు 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధాని నివాసంలో చంద్రబాబు, అలాగే కేంద్ర మంత్రులు ఇటు రామ్మోహన్ నాయుడు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, లావు శ్రీకృష్ణదేవరాయలు వీరంతా కూడా ప్రధాని కలిశారు. ఆ తర్వాత 1-to-1 సమావేశం ప్రధానితో చంద్రబాబు జరపడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా వివరించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, పారిశ్రామిక రాయితీలు, ఇటువంటి అంశాలని, విభజన చట్టంలో ఉన్న అంశాలను కూడా ప్రధాని వద్ద ప్రస్తావించడం జరిగింది. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే అమిత్ షా వద్ద ఇవే అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ అంశాలను ప్రస్తావించడం, నిధులు కేటాయించడానికి సంబంధించి కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా ఎన్డీఏ ప్రభుత్వం పైన నమ్మకంతో ప్రజలు ఓటేశారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అన్న అంశాన్ని కూడా నేతలు నొక్కి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి ఇటు ప్రధాని కానీ, కేంద్ర మంత్రులు కానీ చంద్రబాబు తెలపడం జరిగింది. అలాగే కుమారస్వామితో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ముఖ్యంగా దాంట్లో పెట్టుబడులు ఉపసంహరించకుండా సెయిల్ లో విలీనం చేసి ముఖ్యంగా ఆ సంస్థ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి కుమారస్వామితో కూడా చంద్రబాబు చర్చించడం జరిగింది. ఇక జేపీ నడ్డాతో కొన్ని రాజకీయ అంశాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఖచ్చితంగా సాయం అవసరం ఉంది. సో ప్రజలు మనకు నమ్మి ఓటేశారు కాబట్టి సో దాన్ని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి కూడా జేపీ నడ్డాతో కూడా ఇటు చంద్రబాబు చర్చించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.